హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ నేను లేవగానే ఒక ఒక రీల్ చూసాను అనమాట. ఒకటి కాదు, అర్ధగంట చూసావు. సర్లే ఓయ్. అంటే ఇందాక షార్ట్లో చెప్పినట్టుగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫీడ్ మొత్తం. సైకాలజీ అని డైరెక్ట్ పాయింట్కి రారా. సరే ఐ డ్రాప్డ్ ఎ కోట్. War fuels innovation at a deadly cost. Peace slows innovation but safeguard life అని చెప్తా. విత్ ఎగ్జాంపుల్ చెప్తా. 1903లో రైట్ బ్రదర్స్ ఫ్లైట్ని కనుగొన్నారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద ఫస్ట్ ల్యాండ్ అయ్యారు. ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఎన్నో వార్స్ జరిగాయి. వరల్డ్ వార్ 1 జరిగింది, వరల్డ్ వార్ 2, కోల్డ్ వార్, ఇలా. టాపిక్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లైట్ 2 బ్రదర్స్ ఫ్రమ్ డేటాన్, ఓహియోలో విల్బర్ రైట్. సారీ నేను తప్పుగా పలికింటే, ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్. గ్రావిటీని డిఫీట్ చేసి పైకి ఎగరటానికి ఫ్లైట్ కనిపెట్టారు. వాళ్ళేం ఫస్ట్ అటెంప్ట్లో కనిపెట్టలేదు. ఒక 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇది హ్యూమన్స్కి ఒక నార్మల్ ఇన్వెన్షన్ కాదు. ద చేంజ్ స్టార్టెడ్ దేర్. కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళ డ్రీమ్ అయిన ఫ్లైట్ని వార్కి ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు. అదే ఫస్ట్ వరల్డ్ వార్. ఆ ఇన్నోవేషన్ సేఫ్ ప్లేన్స్ నుంచి డెడ్లియర్ రాకెట్స్గా మారాయి. 4 డెకేడ్స్లో పీస్లో లేనిది 4 ఇయర్స్లో ఏవియేషన్ చాలా అడ్వాన్స్ అయ్యింది. వరల్డ్ వార్ 1ని ఎండ్ ఆఫ్ ఆల్ వార్స్గా పిలుచుకున్నారు, బట్ అది ఇన్నోసెన్స్కి ఎండ్ అయింది. ఫర్దర్ దే మేడ్ మషిన్ గన్స్, ట్యాంక్స్, కెమికల్ వెపన్స్. చాలా దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేసాయి. బెటర్ ఇంజిన్స్, ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ మషిన్స్. వార్ చాలామంది లైఫ్స్ని ఎండ్ చేసింది, బట్ డెవలప్మెంట్ అండ్ యూజింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పెరిగింది. మళ్ళీ ఒక 2 డెకేడ్స్ తర్వాత వరల్డ్ వార్ 2తో మళ్ళీ ఇంకో వార్ వచ్చింది. ఇది దానికంటే ఇంకా పెద్ద వార్. ఈ వరల్డ్ వార్ 2 అనేది ఆర్మీస్ మధ్య యుద్ధంలా కాకుండా ఇంజనీర్స్, సైంటిస్ట్, ఫ్యాక్టరీస్కి యుద్ధంలా చెప్పుకున్నారు. ఎగ్జాంపుల్గా రేడార్ గురించి మాట్లాడితే ఎనిమీని డిటెక్ట్ చేయటం నుంచి వెదర్ ప్రిడిక్షన్ వరకు జరిగింది. ఇలాగే పెన్సిలిన్ అండ్ న్యూక్లియర్ బాంబ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక కంప్యూటింగ్ గురించి అయితే నాజీ కోడ్ని క్రాక్ చేయటం నుంచి మనం ఇప్పుడు ఉన్న డిజిటల్ వరకు దారితీసింది. సో వార్ ఫ్యూయల్డ్ ఇన్నోవేషన్, బట్ అట్ వాట్ కాస్ట్? 50 million people deaths, so many cities in ashes. ఇప్పుడు ఇంకొక వార్. గన్స్, బుల్లెట్స్, బాంబ్స్తో కాదు, ఐడియాస్, రాకెట్స్, ప్రాపగాండా. అదే ద కోల్డ్ వార్. యునైటెడ్ స్టేట్స్ అండ్ సోవియట్ యూనియన్ వాళ్ళ రైవలరీలో హ్యూమానిటీ చాలా చూసిందనమాట. 1957లో ఫస్ట్ శాటిలైట్, 1961లో ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్, 1969లో ఏం జరిగిందని చెప్పనవసరమే లేదు. నౌ కంపేర్ టైమ్ లైన్ 1903 నుంచి 1969. ఆ 66 ఇయర్స్లో రెక్కలు కట్టుకొని ఎగరటం నుంచి మూన్ మీద నడవటానికి దారితీసింది. ఆ స్పాన్ ఆఫ్ టైంలో 2 వరల్డ్ వార్లు, ఒక కోల్డ్ వార్ జరిగాయి. ఆఫ్టర్ 1969 దానికి తగ్గట్టుగా ఎలాంటి విక్టరీ లేదు. ప్రోగ్రెస్ లేదా అంటే ఉంది, బట్ దాంతో పోల్చుకుంటే ఇది చాలా స్లో అయింది. లిజన్ మై ఫ్రెండ్, హియర్ ద లెసన్. ఇన్నోవేషన్, ప్రోగ్రెస్, గ్రేట్నెస్ అనేవి నీ కంఫర్ట్ నుంచి రేర్గా వస్తాయి. దే ఈజీలీ కేమ్ ఫ్రమ్ స్ట్రగుల్స్, ప్రెజర్, నెసెసిటీ. వార్ అనేది హ్యుమానిటీకి డార్కెస్ట్ స్ట్రగుల్.
అలానే ఫాస్టెస్ట్ ప్రోగ్రెస్ కూడా. ఇక ఇప్పుడు వార్ గన్స్తో కాదు, నీతో నీకే వార్. ఇలా అంటారు. ఎలా అంటారా? ఇలా అంటారా? ఏదో రావట్లేదు. బట్ వార్ అనేది నీ లేజినెస్కి, నీ ఇగ్నోరెన్స్కి, నీ ఫియర్కి, నీ డైలీ లైఫ్ నీకు ఒక బ్యాటిల్ ఫీల్డ్. నీ విక్టరీని నీ గ్రోత్గా మార్చుకో, నీ గ్రోత్ నుంచి తెచ్చుకో. ఓకే, నాట్ ఫ్రమ్ యువర్ డిస్ట్రక్షన్స్. రైట్ బ్రదర్స్ ఫ్లైట్ని వారి కోసం ఇన్వైట్ చేయలేదు, వారు చేయాలి అని అనుకున్నారు కాబట్టి చేశారు. ఐన్స్టీన్ రిలేటివిటీని వార్లో ఉన్నప్పుడు కనుగొనలేదు. హీ క్రియేటెడ్ ఇన్ పీస్, బట్ with the war inside in his own mind. So the question is, which war will you fight? War fuels the innovation at deadly cost. Peace slows innovation but safeguards life. This is history paradox. But for you, the choice is clear. Don't wait for the world to collapse before your eyes. Choose your own struggle. Wage your own battle. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫుల్ వీడియో. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు పేషెన్స్ చాలా ఎక్కువే. అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికోసం ఏం చేయాలో నేను సపరేట్గా చెప్పనవసరం లేదు, మీరే చేసేయండి. రెడ్ బటన్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.